హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకుంటున్నామండి. ఆయుషంతాలో వైటల్ కాంప్లెక్స్. ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. డెఫినెట్గా ఆయు అంటే జీవితం, వేద అంటే జ్ఞానం, ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ఉత్పత్తులండి. ఇవన్నీ కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయినది ఫ్రెండ్స్. ఇవి చాలా సేఫ్టీగాను అలాగే ఎఫెక్టివ్గాను ఉంటాయి ఫ్రెండ్స్. జీవితానికి సంబంధించిన జ్ఞానం అంటే ఆయుష్కి సంబంధించిన జ్ఞానమే ఆయుర్వేదిక శాస్త్రం నుంచి తీసుకున్నారు ఫ్రెండ్స్. ఆయుర్వేదిక్ శాస్త్రం ఎప్పటి నుంచి పుట్టింది అంటే దాదాపు క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం నుంచి పుట్టిందని గుర్తించబడిందండి. మరి ఇందులో 8 రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్తో తయారైనది. సో ఇందులో ఆకులు, అలమలు, చెట్లు, గింజలు, మొక్కలు, పువ్వులు ఇట్లాంటి న్యాచురల్గా తయారు చేసే ప్రొడక్ట్ తప్పితే కానీ ఇవి ఎటువంటి మెడిసిన్ అని కాదండి. మరి కొన్ని రకాల ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ప్రొడక్ట్ చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. మెడిసిన్ కన్నా చాలా ఫాస్ట్గా రికవరీ అనేది ఉంటుంది. మరి ఆయు అంటే లైఫ్, వేద అంటే సైన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రెండ్స్. ఆయుర్వేదం ఆయు అంటే లైఫ్, ఆయుష్ని సంపాదించే విజ్ఞానం అన్నమాట. మరి ఆయుష్ అంతాలో 8 రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వన్ వైటల్ కాంప్లెక్స్ కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉసిరి, ద్రాక్ష గింజలు, గ్రీన్ టీ, క్యారెట్తో తయారు చేయబడినది. ఇది డైలీ తీసుకోవడం వలన కణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురి అయినవి ఏవైతే ఉన్నావో ఆ కణాలు రీజనరేటివ్ అవుతాయండి. మళ్ళీ కణాలు పునరుత్పత్తి జరుగుతుంది. సెల్ రీజనరేషన్ ప్రాసెస్ అంటే కణాలు బాగు చేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. మరి అలాగే మన బాడీలో మంచి కణాలు పుట్టడం జరుగుతుంది. బెటర్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అలాగే లైఫ్ స్టైల్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా కూడా కాపాడుతుంది ఫ్రెండ్స్. అలా అని దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఇయర్లీ 2 టిన్స్, 2 డబ్బాలు, రోజుకి 2 క్యాప్షన్స్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఇప్పుడు బయట పొల్యూషన్ వలన అలాగే మనం తిన్న ఫుడ్ వలన కానీ మనకి తెలియకుండా ఫ్రీ రాడికల్స్ వలన సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. మన బాడీ ఎంతో అనారోగ్యానికి గురవుతుంది ఫ్రెండ్స్. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే కన్నా ముందుగా బాగు చేసుకునే విధానాన్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. చికిత్స కన్నా నివారణ మేలు అన్నారు కదా ఫ్రెండ్స్. ఒకప్పుడు హాస్పిటల్కి వెళితే వేలు ఖర్చు అయ్యేవి, అందరికీ తెలుసు. ఇప్పుడైతే లక్షలు ఖర్చు అవుతున్నాయండి. కాబట్టి ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రివెన్షన్ అనేది ఉండాలి. మన ఆయుష్ అంతా వైటల్ కాంప్లెక్స్ ఇయర్కి 2 టైమ్స్ యూజ్ చేస్తే సెల్ రీజనరేటివ్ ప్రాసెస్ పెరగడమే కాకుండా లైఫ్ స్టైల్ డిసీజ్కి మనం దూరంగా ఉండొచ్చండి. మరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏమిటి? చిన్న వయసులో మనం చదువుకున్నాం ఫ్రెండ్స్, మన బాడీ pH ఛార్జ్ అనేది ఉంటుంది. మైనస్ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి, అలాగే ప్లస్ ఉంటే మంచిది కాదు అని అర్థం. ఎసిడిక్ అండ్ ఆల్ క్లియర్ అంటారు. మన బాడీ ఎప్పుడు ఆల్ క్లీన్ న్యాచురల్గా ఉండాలి. ఎసిడిక్ న్యాచురల్లోకి వెళితే మనం ప్రమాదంలోకి పడతామన్నమాట. మరి దాని వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్. బాడీకి 200 రకాల పైగా వ్యాధులు రావడానికి అది కారణం అవుతుంది. మరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎందుకు మనకి ప్రమాదకరం అంటే ఫ్రీ రాడికల్స్ వలన వచ్చేటువంటి ఒత్తిడి అన్నమాట. మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా శరీరానికి వచ్చే ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడడానికి, శరీరం ఎదుర్కొని హెల్తీగా ఉండడానికి శరీర సామర్థ్యాన్ని, ఒక అసమతుల్యటువంటి సామర్థ్యాన్ని ప్రివెంట్ చేస్తుంది అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. అయితే దీని గురించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన నష్టం ఎలా జరుగుతుంది అంటే తెలుసుకుందాం. బాడీలో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే తెలుసా ఫ్రెండ్స్? ఈ స్ట్రెస్ మాత్రమే. మరి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక యాపిల్ని కట్ చేసి పక్కన పెట్టండి. కొన్ని సెకండ్లో కట్ చేసిన భాగం ఏదైతే ఉందో కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే అది పాడైపోతుంది అన్నమాట. తొందరగా పాడవడానికి కారణం ఏంటి అంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అన్నమాట. అదేవిధంగా మన బాడీ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేసి వ్యాధులు రావడానికి, తద్వారా ఎప్పుడైతే ఈ స్ట్రెస్కి గురవుతామో తొందరగా మనం వృద్ధాప్యం చెందడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే వాటి నుంచి మనం బయటపడడానికి మార్గం ఏదైనా ఉంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, మన బాడీ పాడవుతుందో, ఏదైతే మన బాడీ స్ట్రెస్కి గురవుతుందో దాని గురించి బయటపడడానికి సొల్యూషన్ ఏంటి అంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండాలి ఫ్రెండ్స్. మరి యాంటీ ఆక్సిడెంట్స్ దేనిలో దొరుకుతాయి? మన వెస్టేజ్ ప్రొడక్ట్స్లో ఎందులో ఉందో తెలుసుకుందాం. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఉపయోగములు ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? కణాలకు ఫ్రీ రాడికల్ వల్ల వచ్చే నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిస్తుంది, లేదా ఆ నష్టం ఏదైతే ఉందో ఆలస్యం చేయడానికి, ప్రివెన్షన్ చేస్తూ లేట్ చేయడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే మన సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్రీ రాడికల్ వలన ఏమైనా సెల్యులర్ డ్యామేజ్ కనుక జరిగింది అనుకోండి, ఆ
తినేయడం వల్ల మనకి మన శరీరంలో వచ్చే ఎటువంటి మార్పులకి కూడా ఏంటంటే క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో రోగాలు బారిన పడతాము, తొందరగా ముసలితనం అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా దొరుకుతాయి, అవి ఎక్కడ దొరుకుతాయో చూద్దాం. ఓకేనండి. పండ్లు, కూరగాయలు, కొన్ని రకాల ఆహార పదార్థాల్లో దొరుకుతాయండి. మరి పుష్కలంగా దేనిలో దొరుకుతాయంటే విటమిన్ ఏ కానీ, సి కానీ, ఈ కానీ, కే కానీ, హెచ్ కానీ ఉన్న వాటిలో పుష్కలంగా దొరుకుతాయి. మరి ఏ ఫ్రూట్స్ తింటే ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, హెచ్ విటమిన్ కానీ ఉంటాయో అందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది పుష్కలంగా ఉంటాయి. మరి సింపుల్గా చెప్పాలంటే బాడీ హెల్తీగా మెయింటైన్ అవ్వాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండాలండి. వీటి అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండాలి అంటే ఆయుషంతాలో మన వైటల్ కాంప్లెక్స్ యూజ్ చేయవలసిందే ఫ్రెండ్స్. యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతినకుండా ప్రివెన్షన్ చేస్తుంది, కణాలకు హెల్తీగా ఉంచుతుంది, ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది, రోగ నిరోధక శక్తిని స్ట్రాంగ్గా చేస్తుందండి. స్ట్రాంగ్గా ఉంచుకుంటాము కాబట్టి ఎటువంటి వైరస్ వచ్చినా కూడా వ్యాధులు వచ్చినా సరే మన బాడీ తట్టుకోవడానికి సిద్ధంగా ఉండేలా చేస్తుంది. అలసట రానివ్వకుండా ఉంటుంది. సో అలాగే ఒత్తిడిని తట్టుకునేలా సపోర్ట్ చేస్తుంది, రింకిల్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, కంటి విజన్ క్లియర్ చేస్తుంది అండి. విటమిన్ సి ఉండడం వలన స్కిన్ గ్లోగా ఉంటుంది, పిగ్మెంటేషన్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తుందండి. మరి ఐ విజన్ చాలామందికి ప్రాబ్లం ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి మన ఐ సపోర్ట్ అండ్ వైటల్ కాంప్లెక్స్ కలిపి ఇచ్చినట్టయితే అద్భుతమైన రిజల్ట్ అండి. 6 monthsలో రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మన బాడీ లాంగ్ ప్రాసెస్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇన్ని రకాల విటమిన్స్ ఉన్న వైటల్ కాంప్లెక్స్ ఖచ్చితంగా యూజ్ చేయవలసిందే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి దీని కాస్ట్ చూసుకుంటే ఎంఆర్పి మనకి 895 రూపీస్ అండి. మరి డీపీ చూసుకుంటే 765 రూపీస్. ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, పంపించిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పివి లక్ష్మి యూసిడి.